ఐపీఎల్ అంటే జస్ట్ క్రికెట్ లీగ్ కాదు, ఇది 1,00,000 కోట్ల బిజినెస్. 2008 లో బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. అసలు బీసీసీఐ అంటే ఇండియాలో క్రికెట్ ని కంట్రోల్ చేసే రూల్స్, టోర్నమెంట్స్, ప్లేయర్ సెలెక్షన్ ని ఇలా అన్నిటికీ మెయిన్ హెడ్. ఐపీఎల్ ఓన్లీ టోర్నమెంట్ ని కండక్ట్ చేస్తుంది. ఈ బీసీసీఐ లీగ్ ని స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ కలిసి రన్ చేస్తాయి. అవే ముంబై, తమిళనాడు, కర్ణాటక అసోసియేషన్స్. వీళ్ళే ఎలక్షన్స్ ద్వారా రోగర్ బినీని ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేశారు. దీని తర్వాత బీసీసీఐ క్రియేట్ చేసిన T20 లీగ్, ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని డిజైన్ చేసి కాన్సెప్ట్ ని క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? అది ఎవరో కాదు, లలిత్ మోడీ. ఐపీఎల్ అనే రివాల్ లీగ్ వచ్చినప్పుడు ఐసీఎల్ కి కాంపిటీషన్ క్రియేట్ అయ్యింది. అప్పుడే లలిత్ మోడీ ఒక బోల్డ్ ఐడియాను తీసుకొచ్చాడు. క్రికెట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఫ్రాంచైజ్ టీమ్స్, అకేషన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మిక్స్. దీంతో ఐపీఎల్ బికమ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఇన్ ద వరల్డ్ ఫేమస్ గా అయ్యింది. అసలు ట్విస్ట్ ఏంటంటే అప్పుడే కొన్ని కాంట్రవర్సీస్ వల్ల బీసీఐ నుండి లలిత్ మోడీ వెళ్లిపోయాడు. కానీ ఐపీఎల్ మాత్రం అన్స్టాపబుల్ గా కొనసాగుతుంది. ఇప్పుడు ఐపీఎల్ టీమ్ ఓనర్స్ లిస్ట్ ను చూద్దాం. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. ఓనర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. ఓనర్ ఇండియన్ సిమెంట్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్. నెంబర్ 3 రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఓనర్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్ డియాజియో. నెంబర్ 4 కోల్కతా నైట్ రైడర్స్. ఓనర్స్ షారుఖ్ ఖాన్, జూలీ చావ్లా, జై మెహతా. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. ఓనర్స్ జిఎంఆర్ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్. నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. ఓనర్స్ మనోజ్ బాదాలే, ఎమర్జింగ్ మీడియా ఐపీఎల్ లిమిటెడ్. నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్. ఓనర్స్ సన్ టీవీ నెట్వర్క్ చైర్మన్ కళానిధి మారన్. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఓనర్స్ ప్రీతి జంటా, నేస్వాడియా, మోహిత్ బర్మన్. నెంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్. ఓనర్ ఆర్పీఎస్జీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా. నెంబర్ 10 గుజరాత్ టైటన్స్. ఓనర్ సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్. ఇలా ఐపీఎల్ చూస్తే మ్యాచ్ మాత్రమే కాదు, బిజినెస్ కూడా జరుగుతుంది.